ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక కొత్తపేట సోమాలమ్మ గుడి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కావాలని పిల్లి సుబ్రహ్మణ్యం ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, తులసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సిరిబాల కుమారస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలు, వృద్ధులకు 500 చీరలు పంపిణీ చేశారు. పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టామని వివరించారు. జగన్ అడుగుజాడల్లో నడుస్తూ తాము కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శెట్టి బలిజ సంఘాలకు జగన్ పాలనలో చాలా మంచి జరిగిందన్నారు. రాష్ట్రానికి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. శెట్టి బలిజ సంఘీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండి జగన్ ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఆ దేవదేవుడు ఆశీస్సులతో జగన్ మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వైఎస్ఆర్సీపీ 29వ డివిజన్ ఇన్ఛార్జ్ కురుమిల్లి శాంతి స్వరూప్, స్థానిక నాయకులు పిల్లి గంగాధర్, పిల్లి శ్రీను, కొల్లి విష్ణు, చొల్లంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సిరిబాల కుమారస్వామి ఆధ్వర్యంలో ఆయన ఆదేశం మేరకు ఇవాళ ఇక్కడ వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన ప్రతి ఫలము కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, 10 కాలాల పాటు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా శెట్టి బలిజ కులస్తులందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం. ఎల్లవేళలా ఎప్పుడూ కూడా ఆయన అన్నింటే ఉండి ఆయన గెలుపు గురించి కృషి చేస్తూ ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరికి ఒక కోరిక. ఆ కోరిక నెరవేరాలని ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు చేయాలని, ఇంకా ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు.